రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. మిత్రులారా, ప్రస్తుతం పాకిస్తాన్ ముందున్నటువంటి అతిపెద్ద సమస్య భారత్ ఉగ్రవాద స్థావరాలని పూర్తిగా నేలమట్టం చేయడం కాదు, భారతదేశపు వైమానిక దళం మన ఎయిర్ డిఫెన్స్ పాకిస్తాన్ పంపినటువంటి ప్రతి మిసైల్ని డ్రోన్ని అడ్డుకుని నిష్ప్రయోజనం చేయటం కాదు, మనము పాకిస్తాన్కి సంబంధించినటువంటి 40-50% ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన పాక్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి అసెట్స్ని పూర్తిగా ధ్వంసం చేయటం కాదు. పాకిస్తాన్కి ఇప్పుడు అతిపెద్ద సమస్య సింధు జలాల ఒప్పందాన్ని భారతదేశం హోల్డ్లో పెట్టడం. దానిపైన పాకిస్తాన్లో ప్రజలలో అసంతృప్తి పెళ్ళుబుకుతోంది. ప్రభుత్వం చేతులు కట్టుకుని కూర్చుంది, ఏమీ చేయలేని పరిస్థితి. ఇలాంటప్పుడు ఏం చేస్తారు? పిల్లవాడు ఏడుస్తుంటే సముదాయించడానికి తండ్రి అదిగో చందమామ, ఇదిగో లాలీపాప్ అని చెప్పినట్టుగా పాకిస్తాన్ ఇప్పుడు పాకిస్తానీ ప్రజలలో ఉన్నటువంటి భారత వ్యతిరేకతను ఉపయోగించుకుని మనకి గనక సింధు జలాల్ని పంపడంలో భారతదేశం తాత్సారం చేసిన, ఒప్పందాన్ని రద్దు చేసిన, మనకు నీళ్ల విషయంలో సింధు జలాల విషయంలో ఇబ్బంది పెడితే భారతదేశాన్ని బ్రహ్మపుత్ర నది విషయంలో చైనా ఇబ్బంది పెడుతుంది. కాబట్టి చైనా భారతదేశాన్ని ఇబ్బంది పెడుతుంది. కాబట్టి భారతదేశానికి నీళ్లు రావు, భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాల్లో నీటికి కటకట వస్తుంది అని చెప్తోంది. చాలామంది పిల్లలు నేను ఫెయిల్ అయినా పర్వాలేదు కానీ ఎదుటివాడు కూడా ఫెయిల్ అయితే ఆనందంగా ఉంటుందన్నట్టుగా నాకు నీళ్లు రాకపోయినా పర్వాలేదు కానీ బ్రహ్మపుత్ర నీళ్లను చైనా ఆపేసేసి ఈశాన్య భారతదేశంలో ఏదో పెద్ద ప్రమాదం వచ్చేస్తుంది అనగానే వాడికి కొంచెం బాధ తగ్గుతుంది. పాకిస్తాన్ ఇప్పుడు ఈ సైకలాజికల్ గేమ్ని ప్లే చేసే ప్రయత్నం చేస్తోంది. దీనికి వాళ్ళకి చైనాకి సంబంధించినటువంటి బీజింగ్లో ఉన్నటువంటి ఒక సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ అనే సంస్థకు చెందినటువంటి వైస్ ప్రెసిడెంట్ ఆయన పేరు విక్టర్ జికోయ్ గావ్. ఆయన బ్రహ్మపుత్ర నదిని చైనా గనక కట్టడి చేసినట్టయితే నార్త్ ఈస్ట్, ముఖ్యంగా అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మణిపూర్లంతా కూడా నీటి కటకటతోటి చాలా భయంకరమైనటువంటి నీటి ఎద్దడిని ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించాడట. దాన్ని పట్టుకుని పాకిస్తాన్లో పండగ చేసుకుంటున్నారు. అయితే వాస్తవం ఏమిటో అస్సాం ముఖ్యమంత్రి అయినటువంటి హిమాంత బిశ్వశర్మ చెప్పారు. హిమాంత బిశ్వశర్మ మంగళవారం నాడు ట్వీట్స్ చేసి బ్రహ్మపుత్రకు సంబంధించినటువంటి కొన్ని వాస్తవాలను ప్రజల ముందుంచారు, మొత్తం దేశవాసుల ముందుంచారు. నిజానికి బ్రహ్మపుత్రకి సింధుకి తేడా ఉంది. పాకిస్తాన్లో వస్తున్నటువంటి మొత్తము నీటిలో 80% సింధు, దాని 5 ఉపనదులు రావి, బియాస్, సట్లెజ్, చీనాబ్, ఝిలం ఈ నదుల నుంచి వస్తుంది. ఇందులో కొన్ని నదులు భారతదేశానికి చెందిన భారతదేశంలో నీళ్ళు ఇస్తాయి, మిగతావన్నీ కూడాను పాకిస్తాన్లో ఇస్తాయి. కాబట్టి 80% నీరు సింధు నుంచి వస్తుంది. సింధు జలాల ఒప్పందం భారతదేశము సింధు నదిని కనుక కట్టడి చేసినట్లయితే పాకిస్తాన్లో నీటి ఎద్దడి వస్తుంది. కానీ బ్రహ్మపుత్ర పరిస్థితి అది కాదు. మొట్టమొదటిది, భారత్కి చైనాకి మధ్య బ్రహ్మపుత్ర నది మీద ఎలాంటి ఒప్పందం లేదు. రెండవ ముఖ్యమైన విషయం ఏంటంటే చైనా ఇప్పటికే ఒక పెద్ద బ్రిడ్జ్ కడుతోంది నీటిని డైవర్ట్ చేసేందుకు. దాని విషయంలో భారత్ పెద్దగా కంగారే పట్టడం లేదు. కారణం ఏంటి? కారణం హిమాంత బిశ్వశర్మ చెప్పారు. హిమాంత బిశ్వశర్మ చెబుతున్నటువంటి వివరాల ప్రకారము బ్రహ్మపుత్ర నదిలో ప్రవహించే నీటిలో 30% మాత్రమే చైనా నుంచి వస్తుంది. బ్రహ్మపుత్ర నది మానస్ సరోవరానికి తూర్పు వైపున ప్రారంభమై టిబెట్ అంతా ప్రవహించి ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ దగ్గరకు వచ్చిన తర్వాత 180 డిగ్రీల టర్న్ తీసుకుని మన అరుణాచల్ ప్రదేశ్లో పరశురామకుండ ప్రాంతం దగ్గర వచ్చి కలుస్తుంది. ఈ నదిని టిబెట్లో యార్లుంగ్ షాంగ్పో అంటారు. మన దగ్గరకు వచ్చాక అది బ్రహ్మపుత్ర అనేటటువంటి పేరు వస్తుంది దానికి. ఈ బ్రహ్మపుత్ర నదిలో 30% నీరు మాత్రమే చైనా నుంచి వస్తుంది. నిజానికి బ్రహ్మపుత్రలోని 70% నీరు అరుణాచల్ ప్రదేశ్లో లోహిత్ అనే నది వచ్చి కలవడం వల్ల వస్తుంది. ఈ లోహిత్ నది, ఆ లోహిత్ నది తరువాత
అస్సాం మొత్తంలో ఉన్నటువంటి మేఘాలయ, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నటువంటి అనేక ఉపనదులు బ్రహ్మపుత్రకి ఫీడ్ చేస్తాయి. 70% వరకు నీరు ఈ ఉపనదుల నుంచి వస్తుంది. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, నాగాల్యాండ్, మేఘాలయలో ఉన్నటువంటి ఈ ఉపనదుల నుంచి వస్తుంది. ముఖ్యంగా అరుణాచల్ ప్రదేశ్లోని లోహిత్ ఒక ప్రధానమైనది. అదేవిధంగా సుబాన్శ్రీ అంటే సువర్ణశ్రీ అన్న పదము అపభ్రంశమై సుబాన్శ్రీ అయింది. అదేవిధంగా కామెంగ్ నది, మనాహ్ నది, ఇది భూటాన్ నుంచి వచ్చి బ్రహ్మపుత్రలో కలుస్తుంది. అదేవిధంగా ధన్సిరి నది, ఇది కూడా అరుణాచల్ ప్రదేశ్లో ఉంది. జియాభరలీ నది ఉంది. ఈ జియాభరలీ నది ఇది తేజ్పూర్ జిల్లా ఉంటుంది అస్సాంలో. తేజ్పూర్ జిల్లాలో ప్రవహిస్తుంది. జియాభరలి వచ్చి బ్రహ్మపుత్రలో కలుస్తుంది. అదేవిధంగా కపిలి, కొలాంగ్, కిలింగ్ ఈ నదులన్నీ కూడాను కార్బీ ఆంగ్లాంగ్, నౌగాం జిల్లా నుంచి వచ్చి బ్రహ్మపుత్రలో కలుస్తాయి. వీటితో పాటు జయంత్యా, ఖాసీ, గారో పర్వతాల నుంచి వచ్చేటటువంటి నదులు ఉన్నాయి. కృష్ణాయి, దిగారు, కుల్సి ఈ నదులు కూడా వచ్చి కలుస్తాయి. ఇవన్నీ కలవటం వల్ల బ్రహ్మపుత్రకి నీళ్ళు వస్తాయి. చైనా నుంచి నీళ్లు రావు. కాబట్టి చైనా ప్రాజెక్టు కట్టుకున్నా, ఆపుకున్నా, ఏం చేసినా కూడా బ్రహ్మపుత్రలో వచ్చేటటువంటి నీరు, దాని ప్రవాహము ఏమాత్రము తగ్గదు. ఉదాహరణకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి, హిమాంత బిశ్వశర్మ ఇస్తున్నటువంటి లెక్క ప్రకారము భారతదేశంలోకి బ్రహ్మపుత్ర ప్రవేశించేటువంటి ప్రాంతం పేరు టూటింగ్. ఈ టూటింగ్ ప్రాంతంలో బ్రహ్మపుత్ర యొక్క ప్రవాహ వేగము 2000 to 3000 m³ అంటే మిలియన్ క్యూబిక్ పర్ సెకండ్ అనమాట. అదే బ్రహ్మపుత్రలో వచ్చి గువాహటి దగ్గరకు వచ్చేటప్పటికి బ్రహ్మపుత్ర నదిలో 15,000 నుంచి 20,000కు పెరుగుతుంది. అంటే అస్సాంలో, అరుణాచల్ ప్రదేశ్లో, మేఘాలయలో, నాగాల్యాండ్ నుంచి వచ్చినటువంటి నదులు కలవడం వల్ల అక్కడ 3,000 మాత్రమే వాటర్ ఫ్లో ఉంటుంది. మన దేశంలో ప్రవేశించే సమయంలో గువాహటి దగ్గరికి వచ్చేసరికి అది 20,000కు పెరుగుతుంది. కాబట్టి మన నీళ్లు బ్రహ్మపుత్ర ఏ రకంగా కూడాను చైనా ప్రభావితం చేయలేదు. ఇది మొట్టమొదటి విషయం. రెండోది, బ్రహ్మపుత్ర ఈశాన్య భారతదేశంలోని 40% నీటి, తాగునీటి అవసరాన్ని ఇది చేస్తుంది. అదేవిధంగా ఈశాన్య రాష్ట్రాల్లోని దాదాపు 40-50% వరకు హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ని సప్లై చేస్తుంది. అరుణాచల్ ప్రదేశ్లో అనేక హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఇప్పుడు బ్రహ్మపుత్ర మీద, దాని ఉపనదుల మీద, సుబాన్సిరి, ధన్సిరి, కామెంగ్ ఈ రకమైనటువంటి నదులు ఏవైతే ఉన్నాయో వాటి మీద నిర్మాణం జరుగుతోంది. కాబట్టి వాస్తవానికి బ్రహ్మపుత్రకి, సింధుకి పోలిక పెట్టడం తప్పు. సింధు పూర్తిగా భారత్ నుంచి పాకిస్తాన్కి వెళ్తుంది. భారతదేశము నియంత్రించినట్లయితే పాకిస్తాన్కి చుక్క నీరు వెళ్ళదు. బ్రహ్మపుత్రలో భారతదేశంలోకి ప్రవేశించిన తరువాత నీటి లభ్యత పెరుగుతుంది, నీటి మట్టం పెరుగుతుంది, నీటి ప్రవాహ వేగం పెరుగుతుంది. ఈశాన్య రాష్ట్రాల అవసరాల్ని బ్రహ్మపుత్ర తీర్చగలిగే స్థితిలో ఉంటుంది. కాబట్టి చైనా మనను నియంత్రించడం అసాధ్యము. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి హిమాంత విశ్వశర్మ చెప్పారు. వాస్తవం కూడాను బ్రహ్మపుత్ర యొక్క నీటి మట్టం కానీ, నీటి పారుదల కానీ, నీటి ప్రవాహం కానీ చైనా ఏమి చేసినా కూడా ప్రభావితం కాదు. పాకిస్తాన్ అసత్య ప్రచారాలు లేకపోతే ఈ మైండ్ గేమ్స్ మానేసి ముందు తన దేశంలో ఉన్నటువంటి నీటి కొరతను సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి. అది చేయాలన్నట్టయితే భారత్తో చర్చలు జరపాలి. చర్చలు జరపడం అంటే ముందు ఉగ్రవాదాన్ని మానాలి. పాకాక్రమిత జమ్మూ కాశ్మీర్ విషయంలో ఏదో ఒకటి తేల్చాలి. ఆ తరువాత మాత్రమే సింధు నదీ జలాల విషయంలో చర్చ జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.